హాయ్ సీఎం ఎవరు వస్తే బాగుండేది? జగనే తమ్ముడు. ఎందుకన్నా? నా ఓటు జగన్కే తమ్ముడు. ఎందుకన్నా? జగన్ అంటే ఇష్టం అంతే. జగన్ వచ్చిన మీకేమనిపించింది? ఇది జగన్ వచ్చిన మీకేమనిపించింది అనుకున్నా? అందినా అందకపోయినా జగన్కే. జగన్ జగనే మీకు ఎందుకు అంత అభిమానం జగన్ అంటే? జగన్ 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 అంటున్నావు. జగన్ అంటే అది అభిమానంగా బ్రాండ్. మా జగన్ వైసీపీ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు కదా. రౌడీలు కాబట్టి బ్రాండ్. రౌడీలు కాబట్టి బ్రాండ్. చంద్రబాబు ఇంకా మెరుగైన 10% నమ్మండి అంటున్నారు. నమ్ముతారు చంద్రబాబు? వాని నమ్మరు. ఎందుకని? చూసినాం చాలా సార్లు, ఇంకేం నమ్ముతాం. అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా మరి. పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదులే. మరి పవన్ కళ్యాణ్ మరి వైసీపీ గుడ్డలు ఇప్పి కొడతారు, రోడ్లు ఏమి తిప్పి కొడతారు. ఎవరి వాళ్ళు ఇప్పుకుంటారు, ఎవరు వాళ్ళు చేస్తారు. వాడితో కాదులే అది. మళ్ళీ జగన్ సీఎం అయితే బాగుంటది. నమస్తే. జగన్ ఎందుకని? జగన్ సార్ అందరికి అమ్మఒడి వేసినాడు, అందరికి పింఛన్లు ఇంటికాడికి తెచ్చి ఇచ్చినాడు, బియ్యం బండి ఇంటికాడికి వచ్చింది. మళ్ళా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. అವೆಲ್ಲ వేస్ట్. జగన్ సార్ వచ్చేనే మేలు. చంద్రబాబు అన్నాడు గెలిపిండి ఇంకా మంచి పథకాలు ఇస్తున్నాడు కదా చంద్రబాబు. నమ్ముతావు మరి మళ్ళా? నమ్మం. జగన్ సారే మాకు. చంద్రబాబు అంతకుముందు నీకేం చేయలేదా? మాకేం చేయలే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవాలా, ఇట్లా దానిలోకి వచ్చే ఏమి వస్తారు సినిమాలు తీసేటోళ్ళ వచ్చే. పవన్ కళ్యాణ్ వైసీపీ గుట్టలు ఇప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొడతాడు. ఎంతవరకు న్యాయం అంటావు? కొడితే ఊరుకుంటారా? ఊరుకుంటారు కదా ప్రజలు, ఊరుకుంటారు. ఎంబడిచి కొడతారు మళ్ళా. నీకు మళ్ళా జగనే వస్తే బాగుండు. జగన్ రాలా, మాకు ఇంటింటి కుళాయిలు లేవు, ఏసీ కాడిలా ఇంటింటి కుళాయిలు రావాలా, మాకు ఇంకా చేయాలా, చేసే పనులు ఉన్నాయి, అవెల్ల చేస్తానన్నాడు. నువ్వు జగన్ మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటావు. జై జగన్. జై జగన్. చెప్పండి. జగన్ జగన్ ఎన్నో మేలు చేస్తున్నాడు కాబట్టి. అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఇంకా రైతు భరోసా ఇస్తున్నాడు, ఇది రుణమార్పులు లెక్క ఇస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు జగన్. అందుకు జగన్ వచ్చేనే బాగుంటా. సో ఇవన్నీ ఇచ్చి ప్రజలు సోమవారం చేస్తున్నారు అన్నారు కదా. ప్రజలు సోమవారం చేస్తున్నారు ఇవన్నీ ఇచ్చి అవుతున్నారు. అంటే పని చేసుకోకుండా ఆయన డబ్బులు అందించి సోమవారాలు అవుతున్నారు. అందరు పనులు పోతున్నారు, ఇంటిగా ఉంటున్నారు. పోతున్నాయి పనులకు పోతున్నారు. అయితే సోమవారలే కావట్లేదు మీరు. ఏం సోమవారం కావట్లేదు. ఓకే. చంద్రబాబు అన్నాడు నేను గెలిపిండి ఇంకా మంచి పథకాలు ఇస్తాను. నమ్ముతారు చంద్రబాబుని? మేము జగన్ ని నమ్మేది, జగన్కే మా ఓటు. ఎందుకని నమ్మకం జగన్ అంటే నీకు? జగన్ 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 అన్న ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి జగన్కే ఓటేస్తాము. గెలిపించుకుంటా జగన్. గెలిచేదే జగన్. నమస్తే అక్క. నమస్తే అన్న. సీఎం ఎవరు వస్తే బాగుంది? సీఎం ఎవరు వస్తే జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే? జగన్ వచ్చినే బాగుంటాడు. ఎందుకనక్క? ఎందుకని జగన్ వచ్చి అన్ని మంచి చేస్తున్నాడు కాబట్టి. వచ్చినా మీకేం వచ్చింది? పథకాలు కానీ ఏమైనా వచ్చినాయి మీకు? బిల్లింగ్ వచ్చింది, అమ్మ ఊళ్ళు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. సో ఇవన్నీ ఇచ్చి ప్రజలు సోమవారం చేస్తున్నా అంటున్నారు. మరి సోమవారం అవుతున్నాడు. ఏం కాదు, తెలియని వాళ్ళు అటు అనుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు మంచివాడు అనుకుంటారు. చెడ్డోళ్ళకి చెడ్డ అనిపించాలి, మంచి వాళ్ళకి మంచి అనిపించాలి, అంతే. చంద్రబాబు కలిసి వస్తున్నారు. చంద్రబాబు జగన్ భయపడతాను. ఏం కాదు, జగన్ కు దేవుని ఆశీర్వాదం ఉంది, జగన్ వచ్చాడని నమ్మకం. దేవుని ఆశీర్వాదం. జగన్ మీరు ఓటేస్తారా? వేస్తాం. మా చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్మన్నాను. ఎన్ని చేసినా దేవుని ఆశీర్వాదం జగన్ అయ్యకు ఉంది. మేము ప్రార్థన చేస్తున్నాం, జగన్ అయ్యి వచ్చాడు. వైసీపీ పార్టీ రౌడీ పార్టీ గోండా పార్టీ అంటున్నారు. ఏదైనా గానీ దేవుడు ఈయనకు ఇచ్చాడని మనం నమ్మకం మాకు. నిజంగా నమ్మకం ఉంది. జగన్ గెలిపించుకుంటాం మరి మీరైతే తప్పకుండా. మీ ఎమ్మెల్యే గెలుస్తారు మళ్ళా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే గెలిచాడు. చెప్పండి. ఎవరు? జగనే వచ్చే మేలు అనుకుంటున్నా. అమ్మఒడి వచ్చింది, పిల్లలకు పిండి బడిలో ఏవి అందాలనో అవి అందుతున్నాయి, ఇంకా అందువల్ల ఉపయోగంగానే ఉన్నాడు కదా అన్ని. జగన్ వచ్చినది అమ్మఒడి, ఇంకా చిన్న పిల్లలకు అమ్మఒడి, అది అంగన్వాడి కేంద్రం. జగన్ ఇచ్చి ప్రజలు సోమవారం చేస్తాం అంటున్నారు. అది మనుషుల వల్ల ప్రవర్తన వల్ల అంటది, జగన్ వల్ల ఇచ్చే పోషకాల వల్ల కాదు. అది మనుషులు ఎలా ఉండాలి, ఏం కథ అనేది అర్థం చేసుకోవాలి. పిల్లలు స్కూల్ బానే ఉంది, స్టడీ బానే, ఫుడ్ కూడా బానే ఉంది, డ్రెస్సులు బానే ఉన్నాయి. ఫుడ్ కూడా మేము ఎప్పుడన్నా పోయి తింటుంటాం, టేస్ట్ చూడాలని.
అందుకు బానే ఉంది. బాగానే ఉంది మొత్తం స్కూల్ అయితే. మరి చంద్రబాబు అన్నాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అవసరం అంటున్నాడు కదా. అంటే ఇంగ్లీష్ పెడితేనే కదా రేపు పొద్దున్న పిల్లలు బాగా చదివి ఉపయోగపడేది ఫ్యూచర్ లో. ఇప్పుడు నుంచి ఇంగ్లీష్ వల్ల రేపు పొద్దున ఉపయోగపడతారు. అందుకోసం ఇంగ్లీష్ మేలు కదా. మరి ఎందుకే చంద్రబాబు మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం అంటున్నాడు కదా. అది ఆయన ఎందుకు అంటున్నాడో, ఈయన కేరింగ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన అట్లా అంటున్నాడు. ఓకే, నీకు మళ్ళా జగన్ వస్తే బాగుండంట. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఓకే.